పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నప్పుడు సెలవులు వచ్చాయంటే చాలు అందరూ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయేవారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది అమ్మమ్మ గారి ఇళ్లలోనే పుట్టి పెరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మమ్మ గారి ఇల్లు అనేది ఒక జ్ఞాపకంగా మారిపోయింది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సప్తపర్ణిలో జరుగుతున్న స్మృతి ఈవెంట్స్ లో ఇంటీరియర్ డిజైనర్ ఉదయిని బండారు ఈ రోజుల్లో ప్రాచీన కాలం నాటి అమ్మమ్మ గారి ఇల్లు ఎలా ఉంటుందో రిక్రియేట్ చేశారు. రండి ఒకసారి మనం కూడా ఆ అమ్మమ్మ గారింటిని చూసొద్దాం. ఒకప్పటి పాత రోజులు ఎలా ఉంటాయో కూడా తెలియని జెన్ జీ కోసం ఈ రోజుల్లో అమ్మమ్మ గారి ఇళ్లను కూడా ఇలా అందంగా రిక్రియేట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఒకప్పుడు ఎక్కువగా మండువా లోగిలి ఇళ్ళు ఉండేవి. వాటికి తగినట్టుగానే ఇక్కడ మనం అన్ని రూమ్స్ ఉన్నట్టుగా చూడొచ్చు. ఇదిగోండి లోపలికి రాగానే వరండా కనిపిస్తుంది. వరండాలో నార్మల్ గా ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి చిన్న చిన్న బల్లలు లాంటివి ఉండేవి. ఇదిగోండి పాతకాలం నాటి సెల్ ఫోన్, టెలిఫోన్. ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి కానీ అప్పుడు లేవు కదా, టెలిఫోన్ ఉంది. అదిగోండి అక్కడ స్టడీ రూమ్ లాంటివి. ఇటు చూస్తేనేమో కిచెన్, ఇంకొక వైపు చూసినప్పుడు పూజ గది కనిపిస్తోంది. అలాగా పిల్లలతో పాటు కూర్చొని చదువుకోవడానికి, అలాగే వీణ లేదు అంటే ఇతర మ్యూజిక్ వాయించడానికి. ఇంకొక వైపు బెడ్రూమ్, లేడీస్ రెడీ అవ్వడానికి ఇంకొక ప్లేస్, వాష్రూమ్, టీవీ చూసే ప్రాంతం, అన్నిటికీ మించి కిచెన్. ఇలా అన్ని కూడా వాస్తు ప్రకారం ఉండేవి. వాటన్నిటిని కూడా రిక్రియేట్ చేశారు. ఉదయని గారు నమస్తే అండి. నమస్తే. ఒకప్పటి అమ్మమ్మ గారి ఇల్లు ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఎలా వీటన్నిటిని మీరు తయారు చేశారు? ఎక్కడి నుంచి ఈ ప్రాప్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారు? నా దగ్గర మోస్ట్లీ ఇక్కడ మీరు చూస్తున్న సామాన్ అంతా మా అమ్మమ్మ గారిదే అండి. ఇంట్లో నుంచే తీసుకొచ్చాము. ఆ బొమ్మల కొరువు కానీ, కిచెన్ సెటప్ కానీ, ఇవన్నీ. సోఫా లాంటివి మాత్రం నేను బయట వేరే స్టోర్ నుంచి సోర్స్ చేసుకుని అయితే సెటప్ చేయడం జరిగింది. ఈ మొత్తం అమ్మమ్మ గారి ఇల్లు అనేదాన్ని. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము, మన కల్చరల్ రూట్స్ ఏంటి, అండ్ అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన సస్టైనబుల్ ఎలిమెంట్స్ ఏంటో కూడా తెలీదు. జస్ట్ ఇప్పుడు ఇంటీరియర్స్ అంటే అందరూ యాజ్ పర్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద స్పేస్ క్యాబినెట్స్ క్రియేట్ చేయడం మాత్రమే ఇంటీరియర్స్ అనుకుంటున్నారు. బట్ ఇంటీరియర్స్ అంటే ఒక కల్చరల్ కనెక్ట్ ఉండాలి. అప్పుడే మీరు ఆ ఇంటిని మీ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయగలుగుతారు. లేదు అంటే ట్రెండ్స్ని బట్టే ఎవ్రీ 5 years or 6 years మీరు మార్చుకుంటూ వెళ్తూనే ఉండాలి. సో దెర్ మస్ట్ బీ సమ్ కల్చరల్ కనెక్ట్ టు ఇట్. అండ్ ఇంటీరియర్స్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ క్యాబినెట్స్, ఇట్స్ అ ఆర్ట్ ఫామ్. ఆర్ట్ ఫామ్ అంటే చాలా కళాత్మకంగా ఉండాలి. సో అది దాంతో పాటుగా సస్టైనబుల్ ఎలిమెంట్స్. ఒకప్పుడు మనకు ఓన్లీ మెటల్ కానీ ఆర్ న్యాచురల్గా ఎర్త్ నుంచి దొరికే రాక్ కానీ అవి యూస్ చేసే మనం కిచెన్లో మొత్తం ప్రోడక్ట్స్ అయితే ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కూడా అంతే కదండి. ఇత్తడి, రాగి లాంటివి ఎక్కువగా. ప్లాస్టిక్ అయితే అస్సలు లేదు. సో న్యాచురల్ గా మనకి ఏవైతే ఎర్త్ నుంచి అవైలబుల్ సోర్సెస్ ఉంటాయో వాటిని యూస్ చేసేవాళ్ళం. సో వీ హ్యావ్ లాస్ట్ దట్ కనెక్ట్ విత్ ద సస్టైనబుల్ రూట్స్ ఆల్సో. ఇవన్నీ ఎలిమెంట్స్ని కలగలిపి ఇక్కడ అమ్మమ్మ ఇల్లు అనేది చేయడం జరిగింది. సో దట్ ఎవ్రీబడి కెన్ ఫీల్ దట్ వైబ్ అండ్ ఎసెన్స్ అండ్ ఆ నాస్టాలజియా ఫీలింగ్ని రీక్రియేట్ చేయాలి. అండ్ అసలు ఆ ఫీలింగ్ తెలియని వాళ్ళకి అసలు చూపించాలి అమ్మమ్మ ఇల్లు అంటే ఏంటి అనేది. ఒకసారి అన్ని రూమ్స్ తిరిగేద్దాం. షూర్, డెఫినెట్గా. ఇది చాట. ఒకప్పుడు మనం బియ్యం అవి యూజ్ చేసేవాళ్ళం కదా, వాటి కోసం చాట. బియ్యం చెరగడానికి వాడేవాళ్ళు కదా, ఎక్కువగా కలపతో చేసేవాళ్ళు అనమాట. బట్ ఇది మీ అమ్మమ్మ గారిది అన్నారు కదా, బండారు కన్నమ్మ. అమ్మమ్మ గారి అమ్మది. అమ్మమ్మ గారి అమ్మది అనమాట. అమ్మమ్మ కూడా రాసి ఉంది. అవును, అంటే అమ్మమ్మకి పెళ్ళైనప్పుడు వాళ్ళ అమ్మ ఇచ్చి పంపించారు అనమాట ఈ చాటని. అంత పాతది మాదే. ఇత్తడి, మళ్ళీ అప్పటి ఇత్తడి, ఇప్పుడు ఇత్తడి వేరు. ఇత్తడి తాంబాళం చూడొచ్చు, జాడీలు, ఇత్తడి క్యారేజ్ బాక్స్, అలాగే కిచెన్ లో వాడుకునే వస్తువులన్నీ కూడా దాదాపు ఇత్తడి. ఆ తర్వాత ఇదిగోండి ఆ రోజుల్లో అందరు కింద కూర్చొని తినేవాళ్ళు కదా, పీటల మీద ప్లేట్స్ పెట్టుకొని. అలాగా రాగి చెంబులు ఉన్నాయి, రాగి గ్లాసులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వంటకైతే ఈ రోజుల్లో అన్ని మనం మిక్సీలో, గ్రైండర్ లాంటివి చూస్తూ ఉన్నాము. అప్పట్లో అయితే అన్ని చేతులతోనే రుబ్బి మన అమ్మలు, అమ్మమ్మ ఎక్సర్సైజ్ ఎంత ఫిట్ గా ఉండేవాళ్ళు కదా ఉదయని గారు. చక్కగా ఇవన్నీ భలే తీసుకొచ్చి పెట్టారు. ఇసురాయి, రోలు, రోకలి, కల్వం లాంటివన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగోండి గాబుల్ లాంటివి వాటర్ పట్టుకోవడానికి ఉండేవి కదా ఒకప్పుడు. ఇక్కడ చూడొచ్చు మనం తులసి కోట. ఇది యాక్చువల్లీ ఒకప్పుడు మనకి మండువా లోగిళ్ళు ఉండేవి కదా,
సో అది రీక్రియేట్ చేయడానికి మేము సెంటర్ ఆఫ్ ద హోల్ స్పేస్లో తులసి కోటని పెట్టడం జరిగింది. సో దట్ వీ కెన్ ఫీల్ దట్ అమ్మమ్మ గారి ఇల్లు వైబ్ మోర్ అని చెప్పి దిస్ వాజ్ ద ఐడియా. అండ్ ఇది బొమ్మల కొలువు పూజా మందిరం. ఒకప్పుడు మనకుండే బొమ్మల కొలువు, ఆ బొమ్మలు కూడా పాతకాలం నాటి బొమ్మలే, అవి పెట్టి పూజా రూమ్ ని రీక్రియేట్ చేసాం. వీణ కూడా పెట్టారు ఇక్కడ అంతా కూడా కూర్చొని ఈవినింగ్ పాటలు పాడుకోవడం లేదంటే వీణ లాంటివి హోంవర్క్ చేసుకోవడం, చిన్నపిల్లలకి హోంవర్క్ చేయించడం లాంటివి. వీణ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఒకప్పుడు మన ఇంట్లో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఖచ్చితంగా ఎవరో ఒకరు నేర్చుకునే వాళ్ళు. అండ్ అది కూడా వీణ మాత్రమే ఉండేది. ఇప్పుడు వీణ ఐ డోంట్ నో అసలు ఎవరు నేర్చుకుంటున్నారో కూడా నాకు తెలీదు. చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉంది ఇప్పుడైతే వీణ. ఇది ఎవరిది? అమ్మదా? అమ్మమ్మ గారిదా? మా మమ్మీదే. అమ్మది. అమ్మ నేర్చుకున్నారా? అమ్మ నేర్చుకున్నారు. ఇదిగోండి మంచాలు కూడా ఒకప్పుడు ఎలా ఉండేవి, నులక మంచాలు లాంటివి అని చెప్పి చక్కగా మంచం కూడా ఏర్పాటు చేశారు. అండ్ ట్రంక్ పెట్టెలు, అప్పుడు వార్డ్రోబ్స్ లేవు కదా, సో ఆ వార్డ్రోబ్ ప్లేస్ లో మేము ట్రంక్ పెట్టెలు పెట్టామన్నమాట. అప్పట్లో బట్టలు అవన్నీ ఇందులోనే కదా, అలా ట్రంక్ పెట్టెలు. అప్పటికి ఇప్పటికి ఏంటో చెప్పనా, మనం అప్పుడైనా ఇప్పుడైనా చక్కగా ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకునే వాళ్ళు కదా. అవును, అవైతే అలానే ఉన్నాయి. నిజమే. బాగుంది ఉదయని గారు, చక్కగా ఉన్న ఒక్క రూమ్ లోనే అన్ని రూమ్స్ ని చూసినట్టుగా భలే రిక్రియేట్ చేశారు. మేము కూడా మా అమ్మమ్మ గారి ఇళ్ళకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ రోజుల్లో ఎవరైనా ఇలా ఇంటీరియర్ డిజైనింగ్ లో ఇలా డిజైన్ చేసి ఇవ్వమని అడుగుతున్నారా? చాలా తక్కువ అండి. బట్ వెరీ రీసెంట్లీ అంటే లాస్ట్ 2 years నుంచి సస్టైనబుల్ మెటీరియల్స్ అయితే మన ఇళ్లలో మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ హోమ్స్. అదేదే చెప్పచ్చు. దట్స్ అ పాజిటివ్ ఇంపాక్ట్ దట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఇన్ ద సొసైటీ రైట్ నౌ. ఎవ్రీబడి ఆర్ బిహైండ్ ఆర్గానిక్ ఫుడ్ అండ్ సస్టైనబుల్ మెటీరియల్స్. అది చూస్తున్నాను. బట్ దిస్ ట్రెండ్ హ్యాస్ టు చేంజ్ అ లిటిల్ మోర్ సో దట్ వీ కెన్ ఫీల్ దట్ కల్చరల్ వైబ్స్. మళ్ళీ ఆ పాత కాలం నాటి వైబ్స్ ఏవైతే ఆర్ నాస్టాల్జియా ఫీలింగ్ ఏదైతే ఉందో దానికి కొంచెం టైం పట్టచ్చు. బట్ యా, బాగుందండి. మొత్తానికి మన పిల్లలకి కొత్తగా వస్తున్న తరానికి కూడా ఇలా అమ్మమ్మ గారిని కొత్తగా మనం పరిచయం చేయడం అనేది నిజంగా చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ ఇది. మొత్తం మీద ఆ రోజుల్లో అమ్మమ్మ గారి ఇల్లు ఎలా ఉంది అనేది చాలా మంది ఇప్పటి పిల్లలకైతే తెలియట్లేదు. మళ్ళీ మాకు అమ్మమ్మ గారి ఇంటిని చక్కగా పరిచయం చేశారు. చాలా బాగా అనిపించింది. నేను కూడా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను. మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ ఉదయని గారు.